ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 28వ తారీఖున. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుడు రాబోవు లోకమును గురించి లేక నూతన సృష్టిని గురించి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేయుచున్నాడు. దేవుని నిత్య మహిమను గూర్చి నూతన సృష్టి కనబర్చుచున్నది. ఆ నూతన సృష్టిలో మరణమికనుండదు, కన్నీరు గాని నిట్టూర్పు గాని ఉండదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3-5 వచనములు. అచ్చట పాపము వలన కలుగు శాపము ఉండదు, అది నిరంతరము నిలుచును. ఈ నూతన సృష్టి దేవదూతల చేత పరిపాలించబడదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. వారు బలవంతులైన దూతలైనప్పటికీ వారు నిరంతరము దేవుని చిత్తమును కోరికను నెరవేర్చుదురు. కానీ ఆ నూతన సృష్టి యేసుక్రీస్తు ప్రభువు చేత వెదకి రక్షించబడిన వారి చేత పరిపాలించబడును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 20వ వచనంలో యెహోవా దూతలు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూలురని చెప్పబడినది. వారు ఎదురు తిరుగరు, అవిధేయత చూపరు. వారు బలవంతులు, ప్రకాశమానులు. లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనం. వారు అసంఖ్యాకులు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. అయినప్పటికీ దేవుని మహిమతో నింపబడిన రాబోవు నూతన సృష్టి దూతల ద్వారా పరిపాలించబడదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో దూతలు మనకు పరిచర్య చేయు సేవకులైన ఆత్మలని చదువుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువు దూతలందరినీ గూర్చి వారికి రాబోవు నూతన సృష్టి యొక్క మహిమను గూర్చి చెప్పు దినమును గూర్చి ఊహించుము. వారు నూతన సృష్టిని గురించిన మహిమ అంతయు చెప్పబడిన తరువాత ఆశ్చర్యపడుదురు. రాబోవు నూతన సృష్టి యొక్క మహిమనంతయు తెలిపిన తరువాత ప్రభువు వారి చేత అది పరిపాలించబడదని చెప్పును. ఆయన కృప ద్వారా రక్షించబడిన మానవుని ద్వారా పరిపాలించబడునని చెప్పును. యూదా పత్రిక 24వ వచనము ప్రకారం ఒక దినము మనము ఆయన ఎదుట నిర్దోషులముగా నిలవబెట్టబడదుము. అప్పుడు మనం దేవదూతలను మించిన మహిమను కలిగిన వారముగా నొందుము. అటువంటి ఉన్నతమైన పిలుపును, ఉన్నత స్థానమును ఇచ్చుటకే ప్రభువు తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను. ప్రభువు కోరిన ఎడల ఈ లోకంలోనికి ఆయన ఒక దూతవలే వచ్చి ఉండవచ్చును. కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఆయన మనలో ఒకని వంటి వాడాయను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనములు. ఆయన 40 దినములు మానవుడు ఎదుర్కొని శోధనల వంటి శోధనల చేత శోధింపబడుటకు అంగీకరించెను. మన నిమిత్తము ఆ శోధనలన్నిటినీ ఆయన జయించెను. కాబట్టి మనం ఎటువంటి శోధనలు ఎదుర్కొనేదమో ఆయనకు తెలియను. మనకే విధమైన బలహీనత గాని శోధన గాని కలిగిన ఎడల వాటిని జయించుటకు ప్రభు మనకు సహాయం చేయును. ఆయన కృప, ప్రేమ, పరిశుద్ధ రక్తము చేత మనం అనుదినము ఆయన స్వరూపంలోనికి మార్చబడుచున్నాము. ఒక దినమున మనం ఆయనను చూచుదుము, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచుదుము. ఆయన మహిమా సౌందర్యములలో పాలిభాగం పొందుదుము. ఆ మహిమతోనే నూతన సృష్టిని పాలించుదుము. ఇప్పుడు ఈ భూసంబంధమైన పరీక్షలు, శోధనలు, కష్టములు మనలను నూతన సృష్టి కొరకు సిద్ధపరచును. మనము బుద్ధిహీనులమైనప్పటికీ మనలను రక్షించుటలో దేవుడు ఎంతో ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ధనవంతులైన తల్లిదండ్రులకుందరు తమ పిల్లల విషయమై ఉన్నతమైన ఉద్దేశములు కలిగియుందురు. వారు తమ జీవితములలో ఉన్నత స్థానములు పొందవలనని తల్లిదండ్రులు ఆశించుదురు. కానీ నీవు వారి చిన్న కుమారుని, నీవు పెద్దవాడవైన తరువాత ఏమి కావాలని కోరుచున్నావని అడిగిన ఎడల ఆ చిన్న పిల్లవాడు పోలీస్ అని చెప్పును. కారణమేమిటి అని అడిగిన ఎడల నేను ట్రాఫిక్ను ఆపగలుగుదును అని జవాబిచ్చును. చిన్నపిల్లలుగా వారు తమ తండ్రి తమ జీవితముల విషయమై ఎంత ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉన్నాడో ఎరుగురు.
మనం కూడా కొన్నిసార్లు మన పరలోకపు తండ్రి మన జీవితంలో విషయమై ఎంత ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎరుగము. అందుచేత చాలామంది విశ్వాసులు ఈ భూమిపై భిక్షగాండ్రుగా జీవించుదురు. తమను రక్షించుటలో దేవుని ఉన్నతమైన ఉద్దేశమును గ్రహించక సిగ్గుకరమైన ఓడిపోయిన జీవితమును జీవించుదురు. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందువు? మన రక్షణ విషయమై నిర్లక్ష్యముగా అలక్ష్యముగానున్న ఎడల ఎంత గొప్ప నష్టమును పొందుదుము. మనము జాగరూకతతో, ప్రార్థనలతో, పట్టుదలతో మెలకువగా ఉండవలెను. ఆమెన్.